ఏమైందిరా చెప్పండి. అయ్యా వీడిన 50 లక్షలు పోగొట్టిండయ్యా. అయ్యా వీడే అయ్యా నా 50 లక్షలు ఓడగొట్టింది. మీకు కూటికే గతి లేదు. 50 లక్షలు ఎక్కడేరా మీకు? అసలు ఏం జరిగింది? అయ్యా మేము గొల్లు కాయడానికి సంతలో పోటీ నడుచుకుంటూ వెళ్తుంటే అరే ఆకలి అవుతుందిరా మళ్ళీ. నాకు కూడా అంతేరా ఇల్లిగా. మన దగ్గర సిల్లిగవ కూడా లేదా? ఎట్లా మరి? అవునరా వెళ్ళి మనకి ఎక్కడైనా పైసలు దొరికినా నయముండ్రా. అవునరా మళ్ళీ. అరే వెళ్ళి అక్కడికి గుడ్డుని చూడు. అవునరా మళ్ళీ ఇది గుడ్డే. ఇప్పుడే చెప్తున్నా వెళ్ళి ఇది మన ఇద్దరు పొత్తు. సరేరా మళ్ళీ. అరే మనం దీన్ని ఇచ్చేద్దాం రా వెళ్ళి. అరే మళ్ళీ మా ఇంటి దగ్గర కోడి ఉంది, దానికి గుడ్డెత్తా, అది పిల్లలు చేస్తుంది. ఆ పిల్లలు పెద్దగా అవుతాయి, అవి మళ్ళీ గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పిల్లలు అవుతాయి, ఆ పిల్లలు పెద్దగా అవుతాయి. మళ్ళీ అవి గుడ్లు పెడతాయి, అవి పిల్లలు అవుతాయి, పెద్దగా అవుతాయి. అవి మళ్ళీ మళ్ళీ గుడ్లు పెడతాయి, అవి పెద్దగా అవుతాయి. అప్పుడు వాటన్నిటిని అమ్మి మేకలు కొందాం. అవి పిల్లలు పెడతాయి, మళ్ళీ పెద్దగా అవుతాయి. వాటిని అమ్మి ఆవులు కొందాం. ఆవులు పాలిస్తాయి, మళ్ళీ అప్పుడు పాలను అమ్ముకోవచ్చు. అవి పిల్లలు చేస్తాయి, ఆ పిల్లలు పెద్దగా అవుతాయి. అప్పుడు వాటన్నిటిని అమ్మి ఇండ్లు బండ్లు కొనుక్కుందాం. అబ్బా బాగుందిరా వెళ్ళి. ఇవన్నీ నమ్మితే మనకు మస్తు పైసలు వస్తాయి. అవునరా మళ్ళీ. నీకు 50 లక్షలు, నాకు 50 లక్షలు. ముందే చెప్తున్నా వెళ్ళి నాకే ఎక్కువ. గట్లెట్లుంటుందిరా? నాకే ఎక్కువ. గుడ్డు చూసింది నేనే కదా ముందు. అయితే కోడి నాది కదా. నువ్వు గట్లనకి వెళ్ళి నాకే ఎక్కువ. లేదురా మళ్ళీ. నాకే ఎక్కువ. నాకే ఎక్కువ రే. నీ లేదురా మళ్ళీ. నాకే ఎక్కువ. నాకే ఎక్కువ. నాకే ఎక్కువ. మళ్ళీ నాకే నాకే ఎక్కువ. నాకే ఎక్కువ. నాకే ఎక్కువ. నాకే ఎక్కువ. నాకే ఎక్కువ. నాకే ఎక్కువ. నువ్వు చేయబట్టే 50 లక్షలు పోయినాయి. మల్లిగా గిట్ల కాదురా నీ సంగతి. పెద్ద మనుషులతో చెప్పు కొట్టిస్తా. నువ్వు చెప్పుడేం రా, నేనే చెప్తా. మేము పనులు మానుకొని ఈ పంచాయతీ చెప్పడానికి వస్తే మమ్మల్ని ఎర్రోళ్ళు చేస్తారా మీరు? పంచాయతీ అంటే బొక్కలు ఎరగొడతాం. పంచాయతీ కానీ పోతే బొక్క బొక్కలు ఎరగొట్టిర్రా. అవునరా వెళ్ళి మెల్లగా నడరా. ఇంకోసారి పంచాయతీ వాళ్ళు చేద్దాం మళ్ళీ. అరే
ఈ చిన్ని లైఫ్ నీదే